చిందించమే కాదు, మన కోసం ప్రాణం పెట్టినటువంటి గొప్ప దేవుడు. ఇది చదువుకోవడం ద్వారా దేవుడు మనకి జ్ఞానాన్ని ఇస్తారు, ఆశీర్వాదాన్ని ఇస్తారు. మన దేవుడు దీవిస్తాడు, గణపరుస్తాడు, కృప చూపిస్తాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తివంతుడు, సర్వాధికారి అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరి కొరకు ఈ లోకానికి వచ్చారు. దేవుని బిడ్డలారా, మనందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకోవడం ద్వారా పాప విమోచకుడు ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతి పాపాన్ని కూడా కడిగివేయబడడానికి, ప్రతి పాపాన్ని కూడా తీసివేయడానికి ఈ లోకానికి వచ్చారు. లేఖనం రాస్తూ ఉంది ప్రయాసపడి భారం ఇచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానంటూ ఉన్నారు. ఎవరైతే ప్రయాసలో ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే శ్రమల్లో ఉన్నారో, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొద్దకు రావడం ద్వారా మన ప్రయాస తీసివేయబడుతూ ఉందండి. అవును, ఒక దినం ముందు ఒక స్త్రీ ఉంది, దగ్గరగా 12 సంవత్సరాలుగా ఒక స్త్రీ భయంకరమైన రోగంలో ఉందండి. 12 సంవత్సరాల నుంచి ఎన్నో ప్రాంతాలకు వెళ్ళింది, తన రోగం అయితే పోలేదు. ఒకదేమో యేసు ప్రభు వారు వస్తున్నప్పుడు ఆయన తాకితే చాలు నా యొక్క రోగం పోతే విశ్వసించింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఆ యేసు ప్రభు వారిని తాకగానే యేసు ప్రభు ప్రభా మామిలోనికి వెళ్ళి ఏమైందంటే ఆమె స్వస్థపరచబడిందండి. దేవుని బిడ్డలారా, మీరు ఎన్నో సంవత్సరాలుగా వ్యాధులతోటి బాధలతో ఉన్నారేమో, కన్నీటితోటి దుఃఖంతో ఉన్నారేమో, ఎన్నో శ్రమల్లో ఉన్నారేమో. ప్రభువైన యేసు క్రీస్తు వారి దగ్గరికి రావడం ద్వారా ఏమవుతుందంటే మన జీవితాలు మార్చబడతాయి, మనం దీవించబడతాము, ఆశీర్వదించబడతాము. అంత మాత్రమే కాదు, ప్రభు యేసు క్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరిని కూడా పరలోక రాజ్యానికి చేరలేరు అంటూ ఉన్నారు. అవునండి, ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ లోకానికి మార్గమై ఉన్నారు. ప్రభువైన యేసు క్రీస్తు వారికి ఇదిగో నేను చెప్పుచున్న మాట ఏంటంటే ఈ తణుకు ప్రాంతం రావాలంటే ఎన్నో మార్గాలు ఉండొచ్చండి. ఈ పక్కన పాలింగ్ నుంచి రావచ్చు, ఇటు పొరవ నుంచి రావచ్చు, వెనకాల వేలుపూరు నుంచి రావచ్చు, ఎన్నో మార్గాలు గుండా రావచ్చు. కానీ పరలోక రాజ్యానికి చేరాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది, అదే ప్రభువైన యేసు క్రీస్తు వారు. ఆ మార్గమే ప్రభువైన యేసు క్రీస్తు వారు అండి. ప్రభువైన యేసు క్రీస్తు వారి నమ్మడం ద్వారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క జాడలో నడవడం ద్వారా మనం ఎక్కడ చేరుతుంటే స్వర్గానికి చేరుతాము. అనేకమైన లేఖనాలు సెలవిస్తున్నాయి, రక్తము చిందింపకుండా మానవుని యొక్క పాపము కడిగివేయబడదండి. మరి రక్తము చిందిస్తేనే మానవుని యొక్క పాపం కడిగివేయబడుతుంది. అది ఏ రక్తం అని ఆలోచన చేసుకుంటే పరమాత్ముడు తనకు తానుగా దిగి వచ్చి రక్తాన్ని చిందిస్తే మానవుడి పాపం కడిగివేయబడుతుంది. ఎవరా పరమాత్ముడు? పరలోకం నుంచి దిగి వచ్చిన వాడే పరమాత్ముడు. ప్రభువైన యేసు క్రీస్తు వారు పరలోకం నుంచి దిగి వచ్చి ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టారు. ఆయన ప్రాణం పెట్టడం మాత్రమే కాదండి, ఆయన సిలువేయబడి రక్తాన్ని చిందించి సమాధి చేయబడి మరలా తిరిగి పునరుద్ధారుడే లేచాడు. ఎందుకని తిరిగి పునరుద్ధారుడే లేచాడంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన ప్రాణం పెట్టారు, రక్తాన్ని చిందించారు. ఇప్పుడు యేసు రక్తము ప్రతి మానవుని కూడా ఏం చేస్తుంది? పరిశుద్ధపరుస్తుంది. లేఖనం సెలవిస్తుంది, ఇప్పుడు యేసు క్రీస్తు దగ్గర ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. అందరూ కూడా ఆయన ప్రేమ ద్వారా, ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డారు. కాబట్టి ఈ రోజు దేవుని బిడ్డలారా, మీ అందరికీ చెప్తూ ఉన్నాను, ప్రభువైన యేసు క్రీస్తు వారిని నమ్ముకోవడం ద్వారా మన కులం మారదు, మన వర్గం మారదు, ఇంకేమో మారదు, కానీ హృదయం మారుతుంది. ప్రభువైన యేసు క్రీస్తు వారిని అడుగుతుంది ఏంటంటే ఎవరైతే ఇదిగో హృదయం అనే తలుపు నేను తట్టుచు ఉన్నాను, ఎవరైతే తలుపు తీస్తాడో వారితో నేను, నాతో వారు భోజనం చేస్తానని ప్రభువైన యేసు క్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. ఆయన నీ హృదయం దగ్గర ఉన్నారండి, ఇంకా ఏటేటి దగ్గర లేరు. నీ హృదయం అనేటువంటి తలుపు తెరిచి ప్రభువైన యేసు క్రీస్తు వారికి నీ హృదయంలో స్థానం ఇస్తే, ప్రభువైన యేసు క్రీస్తు నీ హృదయానికి ఆహ్వానించుకుంటే నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, నిత్య స్వర్గానికి చేర్చేటువంటి ఏకైక మార్గం ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రభువైన యేసు క్రీస్తు వారు మాత్రమే. ఇంతవరకు ఎవరు కూడా చెప్పలేదు, ఆయనే చెప్పాడు. ఆ మాట ఏమిటంటే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యానికి చేరలేరు. అన్ని గ్రంథాలు చెప్తున్నాయి, అన్ని సిద్ధాంతాలు చెప్తున్నాయి. ఈ లోకంలో మరణించిన తర్వాత మరొక లోకం ఉందని, ఈ లోకంలో అయిపోయిన తర్వాత మరొక స్వర్గం మనకు
ఉందని చేసి. కానీ స్వర్గానికి చేరాలంటే మార్గం ఎవరు చెప్పలేదు, కానీ ఆ స్వర్గానికి చేరేటువంటి మార్గం ఒకే ఒక్కరు చెప్పారు, ఆయనే ప్రభుని యేసుక్రీస్తు వారు. ఆయన అంటున్న మాట, నేనే మార్గము. ఈ రోజు ప్రభుని యేసుక్రీస్తు వారు నమ్ముకోవడం ద్వారా, ఆయన మార్గంలో నడవడం ద్వారా పరలోక రాజ్యానికి వెళ్తాము. ఆయనే జీవము. ఎందుకు జీవం అంటే, ఆయన నమ్ముకున్న వారు మృతిలో అయినా సరే తిరిగి బ్రతుకుతారని లేఖ సెలవిస్తుంది. ఎందుకంటే ఎలాగైతే ప్రభుని యేసుక్రీస్తు వారు శిలువ సమాధి చేయబడి తిరిగి లేచారు, ఆయన నమ్ముకున్న వారు కూడా సమాధి చేయబడి ఒక దినమందు తిరిగి లేచి నిత్య పరలోక రాజ్యానికి చేరతారు. కాబట్టి ఆయనే జీవమైన దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయనే సత్యమైన దేవుడు. ఎందుకని సత్యం అంటే, ఆయన నీతివంతుడు, యథార్థవంతుడు, పాపుల్లో చేరకుండా ప్రత్యేకించబడిన ప్రభుని యేసుక్రీస్తు వారు. ఆయన నీతివంతుడైన దేవుడు అండి. ఈ రోజు యేసు ప్రభుని నమ్ముకోవడం ద్వారా, యేసు ప్రభుని నమ్ముకోవడం ద్వారా ఏమవుతుందంటే, మనము కూడా నీతిమంతులు తీర్చబడతాము. బైబిల్ సెలవిస్తుంది, పాపము చేయకూడదు, దొంగలించకూడదు, ఇంకేవో లోకానుసారమైనవి చేయకూడదు అని చేసి. దేవుని బిడ్డలారా, మతాలు మార్చట్లేదు, కానీ మనుషులు మారుస్తూ ఉన్నాము. మనిషి యొక్క హృదయాలు మారుస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు ప్రతి మానవుని యొక్క హృదయం మారుస్తున్నారు, కానీ ఇంకా ఏవేవో మార్చట్లేదు. దేవుని బిడ్డలారా గమనించండి. ఇవి మేము కూడా ఒక లోకంలో ఉన్న వాళ్ళమే, పాపంలో ఉన్న వాళ్ళమే, సినిమాలు అంటూ ఇంకేవో అంటూ లోకంలో పడిపోయిన వారమే, మా కుటుంబానికి ఉపయోగకరంగా లేని వారమే. కానీ ఎప్పుడైతే ప్రభువు యేసుక్రీస్తుని అంగీకరించామో, ఆ తర్వాత మా జీవితాలు మార్చబడ్డాయి, మేము మార్చబడ్డాము. తద్వారా మేమేం చేయబడ్డామంటే, ఈ రోజు నీతిమంతులు మా కుటుంబానికి ఉపయోగకరంగా ఉన్నాము. కొన్ని సంవత్సరాల క్రితము మేము సినిమాలు అంటూ ఇంకా ఏవో లోకానుసారమైన త్రాగుడంటూ వాటిలో ఉన్నామండి. అన్నిట్లో ఉన్నాని చెప్పి నా కుటుంబానికి దుఃఖమే మిగిలిన తప్ప సంతోషం లేదు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు నమ్ముకున్నానో, యేసు ప్రభు వెంబడి నేను నడుచుకొచ్చి మొదలెట్టాను, బైబిల్ సెలవిస్తుంది, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని. నా తల్లిని నా తండ్రిని ఈ యొక్క యేసు ప్రభు నమ్ముకున్నంత వరకు కూడా నేను సన్మానించలేదు, సరిగ్గా చూడలేదండి. వారు నా కోసం బాధపడేవారు. కానీ ఎప్పుడైతే సుప్రభుని నమ్ముకున్నానో, ఆ తర్వాత నా జీవితం మార్చబడింది. నా తల్లిని తండ్రిని చూసుకోవడం మొదలు పెట్టాను. దేవుని బిడ్డలారా, అలాగూ ఇంకను కూడా మనం లోకంలో పడిపోకుండా, పాపలు పడకుండా ఉండాలంటే ప్రభు యేసుక్రీస్తు వారు వెంబడించాలి. తద్వారా మనం దీవించబడి, ఆశీర్వదించబడి నిత్య పరలోక రాజ్యానికి వారసులుగా, హక్కుదారులు తీర్చిదిద్దబడతాము. యేసు ప్రభు మార్గమైన దేవుని నమ్ముకోండి, ప్రార్థన చేసుకోండి. ఆయన ఒక కృప, ఆయన ఒక దీవెన మీ అందరికీ కూడా దేవుడు తోడే నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. మరి నేను చెప్తున్న మాట ఏంటంటే, ఒక కవి చెప్తున్నాడు, లోకమనగా దేశమనగా మట్టి కాదు, కానీ లోకమనగా దేశమనగా మనుషులని. దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడంటే చూస్తున్నాడు బిల్డింగ్ లో, లేకపోతే చెట్లను ఇంకేవో ప్రేమిస్తున్నారని కాదండి. దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడంటే మానవుణ్ణి, మనిషిని ప్రేమిస్తున్నాడు అని చేసి. అవునండి, నిన్ను నన్ను ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. ఎంతకంటే తనను తాను తగ్గించుకుని పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చారండి. ఎందుకని ఈ లోకానికి ఆయన వచ్చారు అని ఆలోచన చేసుకుంటే, మానవులు అందరూ కూడా పాపంలో ఉన్నారు, మానవులందరూ కూడా శాపంలో ఉన్నారు. శాపం ఉన్న మానవుల కొరకు, పాపంలో ఉన్నటువంటి మానవుల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి వచ్చి నీ కోసం నా కోసం ప్రాణం పెట్టారు, ఆయన రక్తాన్ని చిందించారు. ఆయన ఎందుకని రక్తాన్ని చిందించారని ఆలోచన చేసుకుంటే, సర్వలోకం యొక్క పాపం పరిహరించబడాలంటే రక్తము చిందించబడాలి. అది ఎవరి రక్తము? పరమాత్ముడు తనకు దానిగా దిగి వచ్చి రక్తాన్ని చిందిస్తేనే పాపము కడిగి వేయబడుతుందని ఇప్పుడు కూడా చింతిస్తూ ఉండకూడదని ఆయన మనల్ని ప్రేమించి, ఆయనతో కలిసి యుగయుగములు, తరతరములు ఆయనతో కలిసి ఆ పరలోక రాజ్యంలో ఉండాలని ఆయన మనల్ని ప్రేమించి, మన కొరకు పరలోక రాజ్యంలో నుంచి దిగి వచ్చినటువంటి ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఒక్కడే మనల్ని పరలోక రాజ్యానికి చేర్చగలిగినటువంటి దేవుడు, ఏకైక మార్గమైన దేవుడు, సత్యమైన దేవుడు, జీవమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే. ఆయన నమ్ముకుంటేనే మనం ఈ లోకంలో నుంచి మరణించిన తదుపరి మనం పరలోక రాజ్యంలోనికి, అనగా మోక్షానికి చేరుకోగలిగినటువంటి మార్గమైన దేవుడు ఆయన. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అని చెప్పాలేనంటే, ఆయన బ్రతుకును మార్చేటటువంటి దేవుడు. ఆయన దగ్గరికి వచ్చి కులాన్ని మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు, ఆయన దగ్గరికి వచ్చి మతాన్ని మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. ఆయన కులాన్ని, మతాన్ని స్థాపించడానికి ఈ లోకానికి రాయలేదు. ఆయన వచ్చినటువంటి కారణం ఒకటే, మన బ్రతుకును మార్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చాడు. మన పరిస్థితులను మార్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చాడు. మన జీవితంలో ఉన్నటువంటి కన్నీటిని తుడవడానికి యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చాడు. ఆయనను తెలుసుకుంటే, ఆయనను నమ్ముకుంటే
ఆయన యందు విశ్వాసం ఉంచగలిగితే ఆయన మనకు నెమ్మదినిచ్చే దేవుడు, ఆయన మనకు సమాధానం ఇచ్చే దేవుడు, ఆయన మనకు మేలు చేసే దేవుడు అని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ ఇలా సెలవిస్తా ఉంది, అందరికీ దేవుడు ఒకే దేవుడు ఉన్నాడని, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారని. అందరికీ ఒకే దేవుడు ఉన్నాడు, అందరికీ ఒకే దేవుడు ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ప్రాంతానికి ఒక దేవుడు లేడు, మతానికి ఒక దేవుడు లేడు, రాష్ట్రానికి ఒక దేవుడు లేడు, దేశానికి ఒక దేవుడు లేడు, కానీ మనల్ని అందరినీ పుట్టించిన వాడు, నిన్ను నన్ను నిర్మించిన వాడు, మనందరినీ జీవింపజేస్తున్న వాడు, మనందరి యొక్క జీవనానికి కారణమైన వాడు, ఈ సృష్టిని తయారు చేసిన వాడు, ఈ సృష్టిని నిర్మించిన వాడు, సమస్తానికి ఏకైక కారణభూతుడు, సర్వాధికారి, సర్వాంతర్యామి, సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి ఏకైక దేవుడు ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువైన వారు ఆయన నిజమైన దేవుడు, ఆయన గొప్ప దేవుడు. యేసుక్రీస్తు వారిని అనేకులు వెంబడించడానికి కారణం ఏమిటంటే, ఆయన చాలా గొప్ప దేవుడు కాబట్టి ఆయన చాలా మంది వెంబడిస్తూ ఉన్నారు. ఎందుకు ఆయన గొప్ప దేవుడు అనంటే, యేసుక్రీస్తు వారు ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన ఈ సృష్టి అంతటిని మానవులైన వారందరి కొరకు ఈ లోకం అంతటిని చేశారు. దేవుడు ఆయన సృష్టికర్త కాబట్టి, ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు కాబట్టి, ఆయనలో గొప్ప లక్షణాలు ఉన్నాయి. దేవుడు ఆయన ఎలాంటి వాడంటే, ఆయన ప్రేమ కలిగిన వాడు. యేసుక్రీస్తు వారు ఆయనకి కులము లేదు, మతము లేదు, ప్రాంతము లేదు, వర్గము లేదు, దేశము లేదు. దేవుడికి అందరూ ఒకటే. అందుకని దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. దేవుని వాక్యంలో ఇలాగు రాయబడి ఉంది. ఏమని రాసి ఉంచారంటే, నేను లోకమును ఎంతో ప్రేమించుచున్నాను అని దేవుడు చెబుతూ ఉన్నాడు. కనుక దేవునికి కులమత భేదములు లేవు, ఆయన అందరికీ దేవుడే. కనుక దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, నేను లోకమును ఎంతో ప్రేమిస్తున్నాను అంటే, లోకమనగా మనుషులు. లోకములు ఎవరున్నారు అంటే, మానవులైన వారందరి కొరకు ఆయన లోకానికి వచ్చి దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, నేను ఈ లోకమును ఎంతో ప్రేమిస్తున్నాను అని అంటున్నారు. అంటే లోకములో ఉన్న మానవులైన వారందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. కనుక మనుషులైతే పై రూపాన్ని ప్రేమిస్తారు, ఆశని అంతస్తును ప్రేమిస్తారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. మనకి ఆశలున్నా, అంతస్తులున్నా, లేకపోతే మనం చదువుకున్నా, చదువుకోకపోయినా, దేవుడు మానవులైన వారందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. నీది ఎంత గొప్ప కులమైనా కానీ, నువ్వెంత గొప్ప స్థితిలో ఉన్నా కానీ, నువ్వు ఎలాంటి పాపములో ఉన్నా, వ్యాధుల్లో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, దేవుడు మానవులైన వారందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. కనుక దేవునికి ఉన్న ఒక గొప్ప పేరు ఏమిటంటే, ఒక మంచి బిరుదు ఏమిటంటే, దేవుడు ప్రేమ కలిగిన వాడు. కొన్ని నిమిషాలు ధ్యానం చేయండి. మహాపరిశుద్ధ ప్రేమ గల తండ్రి యేసే నీకు వందనాలు. ఈ తణుకు పట్టణాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇక్కడున్నది ఎవరైతే తండ్రి దేవ వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు, ఇక్కడ ఉన్నట్టు వ్యాపారాలన్నింటినీ కూడా ఆశీర్వదించండి. ఇక్కడ కుటుంబీకులందరూ కూడా ఆశీర్వదించండి, దీవించండి. అంత మాత్రమే కాదు తండ్రి దేవ, ఎవరైతే రోగములతో ఉన్నారో యేసు నామములో స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందులను యేసును విడుదల దయచేయండి. ఏమి చేయాలో తోచని పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో అయ్యా, ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు, ఏమి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు, శాంతి సమాధానం లేనటువంటి పరిస్థితులు ఉన్నారు, యేసు నామములో వారి కుటుంబాలకు శాంతిని సమాధానం మీరు అనుగ్రహించండి. మీ కృప చూపించండి, మీ ఆత్మ బలపరిచి నడిపించమని ఈ ప్రాంతాన్ని దీవించండి. ఈ యొక్క సువార్త విన్న ప్రతి ఒక్కరు కూడా హృదయాలు తెరవడి రక్షణ మారుమనసు పొందుకుని కృపగా ఇచ్చేయమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.